హాయ్ ఫ్రెండ్స్, ప్రియమైన స్నేహితులారా, అలాగే మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. చివరి దాకా చూడండి. ఈరోజు మనం మాట్లాడుకుందాం మన భారతదేశం హిందూ మెజారిటీ దేశంగా ఎలా మారింది అనే విషయం గురించి. మీరు అడిగినట్టుగా పూర్తి వివరాలు ఇస్తాను. మరి ఇది స్పీచ్ లాగా ఎక్కువగా ఉండేలా చూస్తాను. భారతదేశం అధికారికంగా సెక్యులర్ ఇంకా రిపబ్లిక్, అంటే మత విషయాల్లో తటస్థంగా ఉండాలి. కానీ జనాభాలో సుమారు 80% మంది హిందువులు ఉన్నారు. ఇది ఎలా జరిగింది? ఇది ఒక్క రోజులో జరిగినది కాదు. ఇది వేల సంవత్సరాల చరిత్రలు, సంస్కృతి, రాజకీయ మార్పులు మరియు సమాజ వికాసం ఫలితం. మనం దీన్ని క్రమంగా చూద్దాం, పురాతన కాలం నుంచి ఆధునిక కాలం వరకు. మొదట మనం వెనక్కి వెళ్ళాలి. సుమారు 5,000 సంవత్సరాల క్రితం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలం అది. ఇది మన భారత ఉపఖండంలో ప్రస్తుత పాకిస్తాన్ మరియు భారతదేశంలోని ఉత్తర భాగాల్లో వికసించింది. సుమారు 2,600 బిలియన్ సెంచరీస్ నుంచి 1900 బిలియన్ సెంచరీస్ వరకు ఇక్కడి ప్రజలు నగరాలు నిర్మించారు, వ్యవసాయం చేశారు మరియు మతపరమైన ఆచారాలు పాటించారు. వారు శివుని లాంటి దేవతలను పూజించినట్టు ఆధారాలున్నాయి. అంటే ఉదాహరణకు మెహంజీ దారోలో కనుగొన్న సెల్స్ మరియు విగ్రహాలు. ఇది హిందూయిజం మూలాలకు ఆధారం. కానీ ఇప్పటికీ హిందూయిజం అనే పేరు లేదు. ఇది స్థానిక సంస్కృతి మరియు ఆచారాల విశ్రమం. ఇప్పుడు సుమారు 1500 బిలియన్ సెంచరీస్లో వెళ్దాం. ఇండో ఆర్యనస్ అని కూడా అంటారు, మధ్య ఆసియా నుంచి వలస వచ్చారు. వారు తమతో వేదాలు తీసుకొచ్చారు. అవే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వేదం. ఇవి హిందూయిజం యొక్క పురాతన గ్రంథాలు మరియు వీటిలో దేవతలు, ఇంద్రుడు, అగ్ని, వర్ణుడు వంటి వారు ప్రస్తావించబడ్డారు. ఈ వేదిక్ కాలంలో, అంటే 1500 నుండి 500 బిలియన్ సెంచరీస్లో యజ్ఞాలు, మంత్రాలు మరియు కుల వ్యవస్థ, అంటే క్యాస్ట్ సిస్టమ్ మూలాలు ఏర్పడ్డాయి. స్థానిక ద్రావిడ సంస్కృతులతో విశ్రమం అయ్యి హిందూయిజం ఆకారం తీసుకుంది. ఉదాహరణకు ఉపనిషత్తులు అంటే ఈ కాలంలో వచ్చాయి. ఇవి ఆత్మ, బ్రహ్మం గురించి చర్చించాయి. క్రమంగా 500 బిలియన్ సెంచరీస్ నుంచి బౌద్ధం మరియు జైన మతాలు ఉద్భవించాయి. కానీ హిందూయిజం కొనసాగింది. మౌర్య సామ్రాజ్యం 322 నుండి 1805 బిలియన్ సెంచరీస్లో అశోకుడు బౌద్ధాన్ని ప్రోత్సహించాడు. కానీ హిందూ ఆచారాలు సమాజంలో లోతుగా పాతుకుపోయాయి. తర్వాత గుప్తా సామ్రాజ్యం, ఆయన సామ్రాజ్యం 320 నుండి 550 సెంచరీస్లో హిందూయిజం ఏకీకృత మతంగా వికసించింది. చంద్రగుప్త II వంటి చక్రవర్తుల విద్యా వ్యవస్థలు, ఆలయాలు నిర్మించాయి, హిందూయిజాన్ని ప్రచారం చేశారు. ఇక్కడే పురాణాలు, మహాభారతం, రామాయణం వంటి గ్రంథాలు ప్రాచుర్యం పొందాయి. విష్ణు, శివుడు, దేవి వంటి దేవతలు ప్రధానమయ్యారు. ఇప్పుడు మధ్యయుగాల్లో 8వ శతాబ్దం నుంచి ముస్లిం రాజవంశాలు వచ్చాయి. గజ్నీ మహమ్మద్, ఢిల్లీ సుల్తాన్లు, ముఘల్ సామ్రాజ్యం. ఇవి 1526 నుండి 1857 కాలం నాటి రాజవంశాలు. ఈ కాలంలో ముస్లిం జనాభా పెరిగింది, మార్పిడిలు, వలసల వల్ల. కానీ హిందూయిజం నిలబడింది. భక్తి ఉద్యమం, అదే భక్తి మూమెంట్ ఉద్భవించింది. కబీర్, తులసీదాస్, మీరాబాయి,
వంటి సంతులు సామాన్యులకు హిందూయిజాన్ని చేరువ చేశారు. ముఘల్ చక్రవర్తి అక్బర్ హిందూ ముస్లిం ఐక్యతను ప్రోత్సహించాడు. కానీ ఔరంగజేబు వంటి వారు మతపరమైన ఘర్షణలు సృష్టించారు. అయినా హిందువులు మెజారిటీగానే ఉన్నారు. ఇక తర్వాత బ్రిటిష్ కాలం. ఇది 1757 నుంచి 1947, అంటే మనకు స్వాతంత్ర్యం రాకముందు. బ్రిటిష్ వారు హిందూయిజం అనే పేరును ఏకీకృత మతంగా నిర్వహించారు. అంతకుముందు ఇది వివిధ సంప్రదాయాల విశ్రమం. వారు జనాభా లెక్కలు తీసి మతాలను విభజించారు. దానివల్ల హిందూ గుర్తింపు బలపడింది. స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ హిందూ ముస్లిం ఐక్యతను ప్రోత్సహించాడు. కానీ మహమ్మద్ అలీ జిన్నా వంటి నాయకులు 2 దేశాల సిద్ధాంతం 2 నేషన్ థియరీ ప్రతిపాదించారు. అంతిమంగా 1947లో, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలో, భారత విభజన అంటే పార్టీషన్ ఆఫ్ ఇండియా మతపరమైన ఆధారంగా పాకిస్తాన్ ముస్లిం మెజారిటీ దేశంగా ఏర్పడింది మరియు భారతదేశం హిందూ మెజారిటీగా మిగిలింది. లక్షలాది మంది వలస వచ్చారు, ఘర్షణలు జరిగాయి. కానీ ఇది భారతదేశాన్ని 79.8% హిందువులతో, అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం మార్చింది. ఆధునిక భారతదేశంలో రాజ్యాంగం సెక్యులరిజాన్ని నిర్ధారిస్తుంది, కానీ హిందూ సంస్కృతి సమాజంలో ఆధిపత్యం చూపుతుంది. స్నేహితులారా, ఇది మన దేశం హిందూ మెజారిటీగా మారిన చరిత్ర. సంస్కృతుల విశ్రమం, రాజకీయ మార్పులు మరియు ప్రజల ఆచారాలు. ఇది వైవిధ్యం మరియు సహనం గురించి కూడా. మనం అన్ని మతాలను గౌరవించాలి, అలాగే ఐక్యంగా ఉండాలి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి లైక్, షేర్ ఇంకా సపోర్ట్ చేస్తారని మిత్రమా, నేను మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. జై భారత్.